సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. ఈరోజు సెన్సెక్స్ మళ్ళీ 60,000 మార్క్ దాటింది. యాక్చువల్గా మార్కెట్ పెరగడము తగ్గడము అంటే ఇది హిస్టారికల్ అయి కూడా కాదు, ఇంకా ముందుకెళ్తుంది. కాకపోతే నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే జస్ట్ ఒక 2 వీక్స్ బ్యాక్ కూడా కొంతమంది మేధావులు రిసెషన్ వచ్చేస్తూ ఉంది, యుఎస్లో రిసెషన్ వస్తూ ఉంది, డాలర్ రేటు పెరిగిపోయి రూపీ పడిపోతూ ఉంది, మన దేశం శ్రీలంక లాగా అవుతుంది, ఇలాంటివన్నీ మాట్లాడుతూ ఉన్నారు. నేను చెప్పేది ఒకటే, రిసెషన్ వచ్చే ముందు రిసెషన్ వస్తున్నట్టు వీళ్ళకైతే తెలియదు. దాని సైన్స్ ఇప్పుడు డెఫినేషన్ ఆఫ్ రిసెషన్ ఏంటి? ఒక 2 quarters జీడిపి తక్కువ ఉంటే రిసెషన్ వచ్చినట్టే, 2 quarters కంపెనీ రిజల్ట్స్ బాగాలేకుండా కంపెనీలు రిసెషన్ వచ్చినట్టే. బట్ దట్స్ అ ఫన్నీ డెఫినేషన్. ఎందుకంటే 2 quarters కాదు, 4 quarters కూడా లాసుల్లో ఉండి 5వ quarter లాభాలకు వచ్చే కంపెనీలు ఉన్నాయి, జీడిపి కూడా రీబౌండ్ అయిన సందర్భాలు ఉన్నాయి. సో ప్రతిదీ రిసెషన్ కాదు. 2008 తర్వాత రిసెషన్ గురించి మాట్లాడడం ఎక్కువైంది. ఇలాంటి వాళ్ళు ఏంటంటే మెయిన్గా ఎవ్రీ మంత్ క్వార్టర్ వీళ్ళు ఎవ్రీ టైం రిసెషన్ వస్తుంది, దేశం సర్వనాశనం అవుతుంది, ఆర్థిక స్థితి బాగాలేదు, ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు అన్నమాట. అంటే వీళ్ళు ముందుకెళ్తుంది అనేదాన్ని అసలు నమ్మరు, దేశం ముందుకెళ్తుంది అనేదాన్ని. సో ఇప్పుడు వరల్డ్ వైడ్గా మార్కెట్స్, యూరోపియన్ మార్కెట్స్ కావచ్చు, యుఎస్ కావచ్చు, మన ఇండియన్ మార్కెట్స్ కూడా సడన్గా బుల్ సెంటిమెంట్ స్టార్ట్ అయిపోయింది, మార్కెట్లు పెరుగుతూ ఉన్నాయి. సో ఒక 2 వీక్స్ బ్యాక్ ఇప్పటికి ఏం మారిందంటే ఏమీ మారలే, ఒక సెంటిమెంట్ మారింది. సో అది మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడు కూడా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు ఒకటే గుర్తుపెట్టుకోవాలి. క్రూడ్ ఆయిల్ ప్రైజులు పెరుగుతూ ఉన్నాయి, పెట్రోల్ డీజిల్ ప్రైజులు పెరుగుతూ ఉన్నాయి, జియో పొలిటికల్ టెన్షన్, ఇలాంటివి ఎప్పుడూ ఉంటాయి. ఇవి ఎప్పుడు పోవు. ఇవన్నీ పోయిన తర్వాత ఇన్వెస్ట్ చేద్దామంటే ఎప్పటికీ చేయలేము. క్రూడ్ ఆయిల్ రిస్క్ ఎప్పుడూ ఉంటుంది, ఫారెక్స్ రిస్క్ ఉంటుంది, అలాగే జియో పొలిటికల్ టెన్షన్స్ ఉంటాయి. ఈరోజు రష్యా ఉక్రెయిన్ ఉంది, రేపు పొద్దున ఇంకా ఇజ్రాయెల్ పాలస్తీనా ఉండొచ్చు, రేపు పొద్దున ఇంకేదైనా ఉండొచ్చు. ఇవన్నీ ఉంటానే ఉంటాయి. మార్కెట్ అనేది లాంగ్ టర్మ్లో ఉంటుంది. డెఫినెట్గా బుల్స్ విల్ విన్ ఇన్ ద లాంగ్ రన్. సో మీరు ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేస్తే 5 ఏళ్లకు 10 ఏళ్లకు ఈ వ్యూతో చేయండి. రీసెంట్గా రాకేష్ జుంజునవాలా చనిపోయాడు, ఆయన కూడా చెప్పిన పద్ధతి ఇదే. 10-15 ఏళ్ళ వ్యూతో ఇన్వెస్ట్ చేస్తే డెఫినెట్గా మార్కెట్లో ముందుకెళ్తాయి. రానున్న రోజుల్లో నిఫ్టీ 1,00,000కి వెళ్ళే రోజులు కూడా చూస్తాం మనం. నెక్స్ట్ 10-15 ఇయర్స్లో అది కూడా జరగవచ్చు.